దమ్ముంటే చర్యలు తీసుకోండి, ఏం చేస్తారో చేసుకోండి. ఇది తీన్మార్ మల్లన్న ఇస్తున్నటువంటి వార్నింగ్. ఏదైతే కాంగ్రెస్ పార్టీ నిన్న రేవంత్ రెడ్డి సమక్షంలో మంత్రుల మీటింగు, అదే ఎమ్మెల్యేలు వీళ్ళందరి మీటింగ్, అట్లాగే పిసిసి చీఫ్ సమక్షంలో ఎమ్మెల్యేల మీటింగ్, వీళ్ళందరి సమక్షంలో మీటింగులు జరిగినాయి. అట్లాగే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు, ఉచ్చలు తాగుతారు, అట్లాంటి పదాలు వాడినటువంటి సందర్భంలో ఇంకొక వైపున పెద్ద ఎత్తున ఉద్యమం రేకెత్తుతున్నటువంటి సందర్భంలో షోకాజ్ నోటీస్ ఇస్తే ఆ షోకాజ్ నోటీస్కి స్పందించేదేంటి? నేను కాంగ్రెస్ విధానాలకు కట్టుబడి ఉన్నాను, కాంగ్రెస్ విధానం బీసీల అభ్యున్నత అయితే జానారెడ్డి ఇచ్చినటువంటి నివేదిక తప్పు, రెండవది ఈ నివేదిక వచ్చిన దగ్గర నుండి ప్రతి బీసీ కూడా మాది సరైనటువంటి కౌంట్ జరగలేదని చెప్తున్నాడు అన్నటువంటి పాయింట్ని బేస్ చేసుకుని నేను వ్యతిరేకిస్తున్నాను దీన్ని, ఈ విషయంలో నిర్మోహమాటంగా ఉన్నానని చెప్తున్నాను. సస్పెండ్ చేయడం లాంటివి చేస్తాం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఒరిగేది ఏంటి? నెంబర్ 1. నెంబర్ 2, ఇంతవరకు ఎవడూ చేయలేదు, ఓ ప్రయత్నం పెద్దగా జరిగింది, వాళ్ళంతటా వాళ్ళు ఆచరణలో చేయనటువంటి వాళ్ళు ఉండొచ్చు, అమల్లోకి రానటువంటి వాళ్ళు, దాన్ని ఎవరిని అనాలి? అలాగే నేను చెప్పాను కాబట్టి ఈ లెక్కనే బీసీలు ఉంటారు అని చెప్పేటటువంటి వితండవాదానికి ఎవరు సమాధానం చెప్తారు? ఓవరాల్గా చూస్తే తీన్మార్ మల్లన్న ఆట ఆరంభమైంది. ఈ ఆట తన గమ్యం కృష్ణయ్య స్థానం ఆక్రమించడం సాధ్యమా చూడాలి.